నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజనీపై అయితే ఏసీబీ ఉచ్చు బిగుస్తుందని చెప్పవచ్చు. మరి దీంతో ఆమె అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఆమె ఏం చేసింది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత మేడం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం గత 5 ఏళ్లలో కూడా ఎటువంటి అరాచక పాలన, నియంత పాలన సాగిందో చూసాము. మరి ఇప్పుడు విడుదల రజనీపై అయితే ఏసీబీ ఉచ్చు బిగిస్తుందని చెప్పవచ్చు. ఆమె అదేవిధంగా ఐపీఎస్ అధికారి అయిన జాషువా ఇద్దరు కలిసి కూడా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించినందుకు 2.20 కోట్లు అడిగినందుకు గాను ఇప్పటికే కేసు నమోదైంది. మరి దీనిపై విచారణకు విడుదల రజనీని విచారించడానికి ఏసీబీ అధికారులు గవర్నర్కి లేఖ రాశారు. మరి ఒకవేళ విచారణకు ఆదేశాలు వస్తే ఆమె విచారణకు సహకరిస్తుందా? ఆమె అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఏంటి మేడం మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక అపవాదం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఆవిడ దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. తను ఒకవేళ నిర్దోషి అయితే నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అభియోగం అని అన్నప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది కదా. సరే, ఆ రకంగా అయినా సరే దీనిలో జరిగింది, చేశారు అనే దానికి క్లియర్ కట్ ఆధారాలు ఉంటున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద చెప్పాలంటే ఎవరైనా భయపడతారు, ఎవరు కూడా తొందరగా తీసుకోలేరు. ఎందుకంటే ఒకవేళ మినిస్టర్ అయినా అనుకున్నా నెక్స్ట్ ఇంకెప్పుడో గెలుస్తారో గెలవరో, మళ్ళీ ఆవిడ మినిస్టర్ అవుతారో లేదో అనేది ఒక ఇది ఉంటుంది. ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి మీద నింద వేయాలి, వాళ్ళని మనం బ్లేమ్ చేయాలన్నటం అనేది కష్టమైన ఇది. సో కరెక్ట్ ఎవిడెన్స్ లేకపోతేనే, కరెక్ట్ ఆధారాలు లేనప్పుడు అది మనం చేయలేరు, అది ఎవరు కూడా చేయలేరు అది. సరే, ఇప్పుడు ఆయన జాషువా గారు ఐపీఎస్ అధికారి, ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ఒక క్రషర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవటమే కానివ్వండి, అక్కడ డిమాండ్ చేయటమే కానివ్వండి, ఆవిడ డైరెక్ట్ పిలిపించుకొని మాట్లాడి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఆ క్రషర్ యజమానిని పిలిపించుకొని ఆయనకి నువ్వు 5 కోట్లు ఇస్తావా ఇవ్వవా అని అడగటం కానివ్వండి, ఆ 5 కోట్లు కానీ ఇవ్వకపోతే నీ కంపెనీ పెనాల్టీ వేస్తాం, నీ క్రషర్ మీద పెనాల్టీ వేస్తాం, దాని మీద 50 కోట్లు పెనాల్టీ పడుతుంది అని ఆయన్ని బెదిరించటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. సరే, ఈ మధ్యలో మీడియేట్గా ఎవరు చేశారు? మీడియేటర్గా అని అంటే జాషువా గారు చేసినట్టే చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా సిబిఐకి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఎవరు ఏంటి అనేది అయితే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఆయన 5 కోట్లు ఇచ్చుకోలేను అని అన్నప్పుడు సరే 2,20,00,000 ఇచ్చినట్టుంది. ఆ 2 కోట్లలో కూడా రజనీ వచ్చి 2 కోట్లు తీసుకోవటం, ఐపీఎస్ అధికారి జాషువా గారు 10 లక్షలు తీసుకున్నారని, ఆవిడ మినిస్టర్ గారి పిఏ రజనీ గారి పిఏ 10 లక్షలు తీసుకున్నారనేది ఇట్లా క్లియర్ కట్గా ఒక ఆధారాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చిన్న అమౌంట్ కాదు కదా, అది లెక్కల్లో లేకుండా ఉంటానుకో ఇంకోటి అనేది అంటానికి. సో ఇది పెద్ద అమౌంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఆవిడ చేసిన అవినీతి ఒక్కోటి ఇప్పుడు బయట వస్తుంది. ఎందుకంటే ఇది 2020లోనే అతన్ని పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చారు. సరే, అంటే ఇన్ని సంవత్సరాలు కూడా భయపడతారు కదా, అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఆవిడ మినిస్టర్గా ఉంది వేరే. సో రేపొద్దున ఇది ఎట్టెళ్ళి ఎట్టొచ్చి మనల్ని ఏం చేస్తారో అది కూడా కాకుండా వాళ్ళు కానీ ఫైన్ వేస్తే 50 కోట్లు ఫైన్ కట్టాల్సి వస్తుందంట. సో ఇవన్నీ భయపడి అతను వెనకడుగు వేస్తూ ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కానివ్వండి ఒక్కొక్క విషయాలు అన్నీ బయట వస్తున్నాయి. అవును మేడం, అప్పటి వరకు రానివ్వలేదు. వచ్చి అంటే వాళ్ళకి భయం అనేది ఒకటి ఉంటుంది కదా, సహజంగా వాళ్ళని చంపుతారనో, ఎందుకంటే అవన్నీ జరిగిన ఇన్సిడెంట్లు చూస్తున్నారు కాబట్టి, ఈ 5 ఏళ్ళు కూడా గత 5 ఏళ్ళు కూడా అవి జరిగాయి కాబట్టి అది వాళ్ళకి ఆ భయం అనేది ఉన్నది. మేడం, ఇప్పటికే పోసాని కృష్ణమురళి కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వారు చేసిన అరాచకాలకు కానివ్వండి, అనుచిత వ్యాఖ్యలకు కానివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వీటిని కూడా వైసీపీ అక్రమ అరెస్ట్ అని చెప్పి ఆరోపిస్తుంది. మరి ఒకవేళ ఈ విచారణలో రజనీ గారిని కానీ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తే కనుక దాన్ని కూడా అక్రమ అరెస్ట్ అంటారా ఏంటి? ఇక్కడ అక్రమ అరెస్ట్ అనటానికి ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడు. సో అలా అంటానికి కూడా లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు ఏది ఎవిడెన్స్ లేకుండానో ఎవరో ఒకళ్ళు చెప్పలేని కూడా చెప్పలేరు. అది ఏమైనా చిన్న అమౌంట్ 5 లక్షలు 10 లక్షల అమౌంట్ ఒకవేళ తెలియకుండా లెక్కల్లో తెలియకుండా పోవటానికి కోట్లల్లో పని. సో ఇది ఎట్లాగైనా బయట వస్తుంది కదా.
సో ఇప్పుడు రజనీ గారి మీద ఇది చాలా తక్కువ, చాలా చిన్న అమౌంట్ ఆవిడ మీద ఇది బయట రావటం అనేది. ఇంకా చాలా పెద్ద అమౌంట్స్ ఉన్నాయి. ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినా కూడా అవకతవకలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా బయట రావాల్సింది ఉంది. ఇది చాలా చిన్న విషయం, ఆవిడ విషయం ఇది బయట రావటం. ఇంకా చాలా బయట వస్తాయి. ఇప్పుడు ఆవిడకైనా కూడా ఎందుకు తప్పుతుంది? ఎవ్వరికి తప్పకుండా వాళ్ళకి చేసిన పనులకు తగ్గ శిక్ష అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చేశాను, అది బయట రాకుండా మబ్బి పెడతామో అని అనుకున్నారు అన్ని సంవత్సరాలు. సో ఇప్పుడు అది కుదరదు. సో వాళ్ళ మీద ఏదైతే కేసులు ఉంటాయో దాన్ని అయితే ఖచ్చితంగా విచారిస్తారు. సో అది నిజమని తేలితే మటుకు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవించి తీరాల్సిందే. సో ఇప్పుడు ఎవరు వచ్చి కాపాడే ఇది కూడా చేయలేరు కూడా, ఎందుకంటే ఇది ఓపెన్గా పబ్లిక్గా తెలిసిన విషయాలు ఇవన్నీ. మేడం, మీరు చెప్పినట్టుగానే ఒకవేళ ఏసీబీ కనుక రజనీని విచారిస్తే ఈ కేసు కాకుండా, అంటే ఈ స్టోన్ క్రషర్ యాజమానిని బెదిరించిన కేసు కాకుండా రజనీపై అయితే ఇప్పటికే మీరు అన్నట్టుగా పలు ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారంటారా? ఆమె ఆన్సర్స్ చెప్తారంటారా? ఇప్పుడు వాళ్ళ గత చరిత్ర లేకుండా ఉంటే వాళ్ళు ఏమేమి చేశారు, ఇట్లాంటి రూమర్ వచ్చింది, అది నిజమా కాదా, సో అనేది అయితే జస్ట్ ఒక ఇదైతే ఉంటుంది. దీని మీద ఫోకస్ ఉన్నా కూడా మేబీ అది అయింది కదా, అది నిజమే కదా అనేటివి కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక విషయం బయట వస్తే ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేశారనేది ఒక కేసు తర్వాత ఒకటి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంత లింకప్లోనే ఉంటుంది. చేసింది ఒక మనిషే కాబట్టి ఆ మనిషి సరౌండింగ్స్ అంతా ఏం జరిగాయి అనేది జల్లిడి పడతారు. ఖచ్చితంగా ఏదైనా ఆధారాలు దొరికే వరకు అయితే కూపీలు అవుతారు కదా. ఇప్పుడు అదే అంటది, ఇప్పుడు ఎలుక ఒక చోట కన్నం పెడితే అక్కడితో ఆగదు కదా, మొత్తం ఇచ్చేస్తుంది. సో డిపార్ట్మెంట్ వాళ్ళకైనా ఒక్కటి దొరికిందంటే ఎవిడెన్స్, సో దాని సరౌండింగ్స్ ఇంకా ఎప్పుడెప్పుడు ఏం జరిగాయి గత 5 ఏళ్ళుగా ఏం చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా మొత్తం బయట తీస్తారని అయితే అనిపిస్తుంది. ఓకే, మరి ఎవరైతే అరాచకాలకు అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.